మహబూబాబాద్ జిల్లా నడివాడలో విషాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి సమయంలో ప్రచారం చేసి ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత బుచ్చిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుచ్చిరెడ్డి తుది శ్వాస విడిచారు. అయితే గ్రామంలో సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలోకి దిగారు. ఈయన కొంచెం ఊరికి ఒక పెద్ద లెక్క ఉండేది. ఊరికి మా ఊరికి ఇప్పుడు పెద్ద తలగా అయినా ఒక పెద్ద దిక్కు లెక్క ఉండేది. ప్రతిదానికి పంచాయతీకైనా దేనికైనా కూడా నేను ఒకవేళ పోలేకపోయినా కూడా బాగా పలానా వాళ్ళు పిలుస్తారు, పలానా కాడికి నేను రాలేకపోతాను నువ్వు అని చెప్పి పోయి ఆయనే డీల్ చేసేటోడు, ఆయన మాట్లాడేటోడు. మాకు చాలా బాధగానే ఉంది. ఎందుకంటే ఆయన వాస్తవం ఏంటంటే ఆయన ఆరోగ్యరీత్యా కొంచెం సింక్ అయి ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా 2-3 సార్లు కూడా ఆయన కూడా చెప్పినా. ఎందుకంటే బాగా ఇదంతా టెన్షన్ పెయిన్తో తీసుకున్నది. అంటే ఇప్పుడు ఎంపీసీ కానీ సర్పంచ్ కానీ కూడా నేను కూడా ఏదో రకంగా సాయం చేయాలని ఉండే. కాకపోతే మధ్యలో ఇంకో వ్యక్తి ఉన్నాడు కాబట్టి పోటీ అనేది తక్కువ ఉన్నది కాబట్టి నిలబడవలసి వస్తుంది. లేకపోతే ఖచ్చితంగా అది మా